ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు, పర్వతములు తొలగిపోవచ్చు, కానీ మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నిన్ను విడిచిపోదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి చూడండి, దేవుని కృప ఎంత ఉన్నతమైనదో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులరా, మరి చూడండి, దేవుడు మనల్ని విడిచిపెట్టడం లేదండి. దేవుడు తన కృప చొప్పున నిత్యము మరి మనందరినీ కూడా వెంబడిస్తూ ఉన్నాడు. మరి చూడండి, ఒకవేళ నీవు దేవుని విడిచిపెట్టి వచ్చామో, నీవు దేవునికి దూరంగా మరి బ్రతుకుతూ ఉండవచ్చామో, అయితే దేవుని కృప మాత్రం నిన్ను వెంబడిస్తుందన్న విషయం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లరా, దేవుని కృప లేకపోతే మరి ఇప్పటికీ మనము సజీలుగా ఉండేవాళ్ళం కాదు. దేవుడు తన కృప చొప్పునే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృప చొప్పునే మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృప చొప్పునే మనల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవుడు తన కృప చొప్పున అన్ని విధాలుగా మనకు తోడుగా అండగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కనుక పిల్లరా, దేవుని కృప లేకపోతే మరి ఇప్పటికీ పిల్లరా మనము సజీవులుగా ఉండేవాళ్ళం కాదు. దేవుడు తన కృప చొప్పున మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు. కనుక దేవుని కృప ఎంత ఉన్నతమైనదో ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పిల్లరా, దేవుని కృప నిన్ను విడిచిపెట్టదండి. చాలామంది అంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు అని చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన నష్టాన్ని బట్టి కొంతమంది దేవునికి దూరమై దేవుని నిందిస్తూ మరి దేవుని విడిచిపెట్టేవారు కొంతమంది ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు దేవుని విడిచిపెట్టవచ్చేమో, కానీ దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదనే విషయం ఈరోజు ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన తన కృప చొప్పున నిన్ను వెంబడిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు వాగ్దానం చేస్తుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా నీవు ఎంత ఉన్నతమైన వాడివి, నీ కృప ఎంత గొప్పదో నేను అర్థం చేసుకున్నానని చెప్పి మరి దేవుని యొద్దకు రావాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా అయా తండ్రి, ఈరోజు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మీరు ఎంతగానో కృపగలిగిన దేవుడు తండ్రి, మీ స్తోత్రాలు. నా కృప నీ నిడిచిపోదు అంటున్నావు. అవును ప్రభా, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్లు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నీ నిడిచిపోదని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. కనుక ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. నీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఆ అండగా తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.